సోమభూపాలుడు ఈ గద్వాల కోటను నిర్మించారు. అయితే గద్వాల కోట నిర్మించడానికి కారణమైంది అంటే పూడూరు కోట రిపేర్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక నిధి దొరుకుతుంది. ఆ నిధితోనే ఇక్కడ గద్వాల కోటను నిర్మించారు. అంతేకాకుండా ఈ గద్వాల కోట లోపలనే శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయం కూడా చాలా గొప్పగా నిర్మించారు. చిన్నగా నార్మల్గా ఉండదు, చాలా గొప్పగా నిర్మించారు. చూడండి తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా హైట్గా ఉంటాయి. అయితే ఈ గుడి అంతకుముందు ఈ గుడి అయినా సరే, ఈ గద్వాల కోట అయినా సరే పూడూరు రాజధానిగా ఉండేది. అయితే అక్కడ నుంచి గద్వాలకు మార్చారనమాట ఆ రాజధానిని. ఇప్పుడు గుడిలోకి వెళ్దాం. గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇడికెళ్ళి చూస్తే మొత్తం పైకి రేకుల ఉండి కింద బండలు పరిచినట్టున్నాయి. కానీ దూరంగా మీకు చిన్నగా అనిపించచ్చు, లోపలికి చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అప్పటి రాళ్ళతోని అప్పటి శిల్పాలు బాగా చెక్కారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి కూడా లోపల. చూడండి ఒక్కొక్క స్తంభం చాలా పెద్దగా ఉంటుంది. ఒక మనిషి రెండు చేతులు ఇట్లా అత్తుకున్న అంటే ఇట్లా కౌగిలించుకున్న చేతులు అయితే అంత పెద్దగా ఉంటాయి ఒక స్తంభాలు. ఎటు చూసినా మొత్తం బండలతోనే గోడలు కానీ ఏవైనా సరే బండలతోనే. అది చూడండి చెన్నకేశవ స్వామి లోపల కొలువై ఉన్నారు. మొత్తం చిత్రపటాలతోని మొత్తం పెద్ద పెద్ద చిత్రపటాలు పెట్టి ఉన్నారు. ఈ గుడి గురించి చెప్పాలంటే మొత్తం రాళ్ళతోనే, ఒక రాయితోనే నిర్మించారని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడ ఏం వాడకుండా ఓన్లీ రాళ్ళతోనే. చూడండి పెద్ద పెద్ద స్తంభాలు, పైన కూడా స్లాబ్ కూడా పెద్ద పెద్ద రాళ్ళతోనే కడిలకి పెట్టి పేర్చిరు. ఇక్కడ పూజారి కూడా చాలా అందరికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి విడివిడిగా అర్చన కూడా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా జాతర సమయంలో ఇక్కడ మంచి నిలవడానికే ప్లేస్ ఉండదు. అంత మొత్తం కోట నిండా మనుషులు, ఈ గుడి నిండా మనుషులతో నిండిపోతారు. సర్వాభిష్ట సిద్ధార్థం శ్రీ సంపదా మనోభిష్ట సిద్ధిరస్సు చిన్నకేశవామి పాదోదకంచ ధన మనోభిష్ట ఫల సిద్ధార్థం సర్వకార్య సౌభాగ్య సహిత శ్రీ సంపదా ప్రార్థర్థం చిన్నకేశవామి సంపూర్ణ సిద్ధిరస్సు శుతం భవతు శతమానం భవతు శతాయుష్ ఆయుష్యేవేంద్ర ప్రతిష్టతి శ్రీ సంపదా సహిత మనోభిష్ట ఫల సిద్ధార్థం. ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం. బయట కూడా చాలా బాగుంటుంది. చుట్టుముట్టు కోటకు ఈ గుడికి చుట్టుముట్టు పెద్ద గోడ ఉంటుంది. అదే మట్టితోని కట్టి లోపల పక్క మొత్తం రాళ్ళతో కనిపిస్తుంది, బయట పక్క చూస్తే మొత్తం మట్టితోనే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కోటలో ఇప్పుడు ముందరికి వెళ్తే ఒక చిన్న బావి కనిపిస్తుంది. చూపిస్తావు సార్ బావి కూడా మీకు. చాలా అద్భుతంగా ఉంటుంది బావి కూడా. అంటే ఇది లోతుగా ఉండదు, బావి పైననే ఉంటుంది. పైకే ఉంటుంది నీళ్ళు పైననే. అంత ఈ క్లియర్గా అనిపిస్తుంది. లోపల మట్టి కూడా కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉంటుంది. మీ దగ్గరికి వెళ్ళి వచ్చి మీరు రియల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంటాయో. లోపల అడుగున భూమి కూడా కనిపిస్తుంది ఆ నీళ్ళల్లో. అంత బాగుంటుంది. ప్రజెంట్గా అయితే ఈ గుడిని ఇంకా కొంచెం బాగా చేస్తారు. వెనకే చూస్తే గోడలు కూడా కొంచెం రెనోవేషన్ చేస్తారు. మొత్తం చెట్లతో కూడా కొంచెం డెవలప్ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా వీలుంటే ఈ గద్వాలకు వచ్చినప్పుడు, గద్వాల మీదకి వెళ్తున్నప్పుడు ఈ గద్వాల కోటను ఒకసారి రాండి. గద్వాల కోట చూసినట్టు ఉంటుంది, అందులోనూ చెన్నకేశవ స్వామి ఆలయం కూడా చూసినట్టు ఉంటుంది. మీకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ కోటను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి అప్పట్లో ఈ గోడను కట్టిరు. బయట పక్క నుండి చూస్తే ఈ కోట మొత్తం మట్టితోనే కనిపిస్తుంది. మొత్తం చూడండి మొత్తం మంచిగా చేస్తారు గోడల్ని. ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఇది అప్పట్లో మన గోశాల ఉండేది. గోశాల కూడా ఇప్పటికి కూడా రన్ అవుతుంది. అది గోశాల కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ అప్పటివే, ఇవి అన్ని కట్టడాలు. ప్రజెంట్ అప్పట్లో ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం గోశాల చిన్నగా ఉంది. ఇదే గోశాల. ఇక్కడ గోశాల దగ్గర ఎవరైనా అడిగి ఈ గోశాల గురించి మనం తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధికి చేరినప్పటి నుంచి గోశాల అనేది ఏర్పడింది.
18 సంవత్సరాల నుంచి గోశాల ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అప్పటి నుంచి రాఘవేంద్ర స్వామి వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి గోశాల కంటిన్యూ అవుతుంది. భక్తులు డైలీ ఆకుకూరలు దాన ప్రేమతో తేవడము, ఆవులకు పెట్టి ప్రదర్శనలు చేసుకొని మొక్కిపోవడం జరుగుతుంది గోశాలలో ఇక్కడ. మీకు ఇప్పుడు 2 కోటలు కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి గోపాల్పేట కోట, ఒకటి గద్వాల కోట. గద్వాల కోట చూడకుండా ఇప్పుడు గద్వాల కోట కేసి చూడండి, దాంతోపాటు గోపాల్పేట కోట కూడా చూడండి. చాలా అద్భుతంగా ఉంటాయి 2 కోటలు. శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర ఆలయం చూశారు కదా, దీని చరిత్ర ఏందో ఇవన్నీ చూసారు కదా. మరో నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా.